వెల్కమ్ బ్యాక్. ఏపీ గృహ నిర్మాణ శాఖలో అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి అధికారులు ప్రాథమిక నివేదిక అందించారు. గత ప్రభుత్వంలో జరిగిన నిధుల దుర్వినియోగంపై అధికారులు రిపోర్ట్ అందించారు. మొత్తం 3,183 కోట్ల రూపాయల మేర నిధులు దుర్వినియోగమైనట్లు లెక్క తేల్చారు అధికారులు. హౌసింగ్ స్కీమ్ పైన ప్రాథమిక నివేదికను సీఎంకు అందించారు. సమగ్రమైన నివేదిక కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. సేకరించిన భూములపైన సమగ్ర నివేదిక సిద్ధం చేస్తోంది యంత్రాంగం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, సంజయ్, గృహ నిర్మాణ శాఖలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ నిర్ధారించింది. 3,183 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయినట్లుగా ప్రాథమిక నివేదికని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందజేసింది. దీంతో గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఎంత మేరకు ఈ మొత్తం నిధులు దుర్వినియోగం అయింది, ఎంత మేరకు నిధులు పక్కదారి పట్టాయి అనేటటువంటి అంశం గురించి కూడా ఇప్పటి వరకు వస్తున్నటువంటి అభియోగాలు కావో అవి నిజాలన్నీ నిరూపించే దిశగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా నివేదిక రూపంలో వెల్లడించింది. మొత్తం 2 రోజుల క్రితమే ముఖ్యమంత్రికి సమర్పించినటువంటి నివేదికలో ఉన్న అంశాలు చూస్తే విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానమంత్రి కేంద్ర ఆవాస్ యోజన పథకం కింద మంజూరైనటువంటి నిధుల్ని కూడా దానికి కావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఎక్కడ గృహాలు అక్కడ నిర్మాణం అంతా కూడా పూర్తయినట్లు కూడా ఆ నివేదికలో యంత్రాంగం పేర్కొంది. కట్టనటువంటి గృహాలకి కట్టినట్టుగా చూపించి బిల్లులు చేశారనేటటువంటి అంశం గురించి కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. 1,57,000 గృహాలకు సంబంధించి కట్టకుండానే కట్టినట్టు కూడా మొత్తం వాటికి సంబంధించిన బిల్లులు చేసినట్టు కూడా ప్రాథమిక నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా కేంద్రం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం మంజూరు చేసినటువంటి నిధులు మొత్తం మీద అటు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వకపోవడం వల్ల దాదాపు 1,573 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవడం వల్ల మొత్తం కేంద్రం నుంచి సబ్సిడీ రూపంలో ఉన్నటువంటి ఇళ్లు గృహ నిర్మాణం కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో ఏర్పడినట్టు కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. ఇవే కాకుండా గృహ నిర్మాణంలో చోటు చేసుకున్నటువంటి అవకతవకలే కాకుండా ఆ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం కోసం, పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఇళ్ల స్థలాల సేకరణ కోసం భూములు సేకరణ చేశారు, కొనుగోలు చేశారు. ఆ విధానంలో కూడా పెద్ద ఎత్తున నిధులన్నీ కూడా పక్కదారి పట్టినట్టుగా అప్పుడు జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన మొత్తం మీద సమగ్ర నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందబోతా ఉంది. దీనిపైన నియోజకవర్గ వారీగా మొత్తం సర్వే కొనసాగుతూ ఉంది, విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అక్కడ మార్కెట్ విలువ కంటే అధికంగా అక్కడ భూసేకరణ చేశారు, భూములన్నీ కూడా కొనుగోలు చేశారు. అప్పుడున్నటువంటి శాసనసభ్యులు, అప్పుడున్నటువంటి మిగతా యంత్రాంగం కూడా నియోజకవర్గం వైజ్గా కొనుగోలు చేసినటువంటి భూములు, వాటి రేట్లు, వాటికి ప్రభుత్వం తరఫున ఎంత మేరకు చెల్లించారనేటువంటి అంశానికి సంబంధించి కూడా ఒకవైపు విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందే అవకాశం ఉంది. మొత్తం మీద ఇళ్ల నిర్మాణం, ఇళ్ల కోసం సేకరించినటువంటి భూమికి సంబంధించినటువంటి సేకరణ సంబంధించి కొనుగోలు చేసిన భూములకు సంబంధించి కూడా సమగ్ర విచారణ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. సంజయ్, అయితే ఇప్పటి వరకు అంటే పీఎం ఆవాస్ యోజన కింద ఖర్చు పెట్టాల్సినటువంటి నిధులు దారి మళ్లించారు. అదేవిధంగా కట్టినట్టుగా కూడా నిధులను దారి మళ్లించినట్టుగా కూడా అధికారులు ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది కదా. దీనికి సంబంధించి ఇంకా మరింత ఇన్డెప్త్ విచారణ చేపట్టేటువంటి అవకాశం ఎంతవరకు ఉండొచ్చు? తప్పకుండా ముఖ్యమంత్రి ఇప్పటికీ ఆదేశించారు. ప్రాథమిక నివేదికను చూసిన తర్వాత 3,150 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగిందని అధికారులు నిర్ధారించినటువంటి నేపథ్యంలో దీనిపైన సమగ్ర విచారణ చేస్తే, నియోజకవర్గం వైజ్గా విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయనేటటువంటి అంశాన్ని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విచారణ చేసి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించినటువంటి నేపథ్యం ఉంది. ఒకవైపు ఇళ్లు కట్టకుండా కట్టినట్టు చూపించడం, వచ్చినట్టు
వచ్చినటువంటి నిధుల్ని పక్కదారి పట్టించడం, మరొక వైపు కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రధానమంత్రి నివాస్ ఆవాస్ యోజన కింద మంజూరైనటువంటి ఈ గృహాలని మొత్తం కట్టకుండానే కట్టినట్టు చూపించడం, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో నిర్మాణాలు ఆపేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందజేస్తారు గృహ నిర్మాణం పైన. మరొక వైపు సేకరించినటువంటి కొనుగోలు చేసినటువంటి నియోజకవర్గాల వారీగా కొనుగోలు చేసినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా సమగ్రమైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ 2 నివేదికలు వచ్చిన తర్వాత దీనికి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరైతే దీనికి కారణంగా తేలారో వారిపైన తక్షణ కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి యోచన చేస్తున్నారు. మొత్తం మీద చూస్తే 2 నివేదికలు కూడా తొందరగానే ముఖ్యమంత్రికి అందేట అవకాశం ఉంది. ఆ తర్వాత చర్యలకు ఉపక్రమించేటటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. సంధ్య, జయరాజ్, దీని ఎఫెక్ట్ అనేది గత ప్రభుత్వం ఓకే రైట్ జయరాజ్.